అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి ఆయా స్థానాలపై గురి పెడుతున్నారు. సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. దీంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. 2009లో ఏర్పాటైన మల్కాజ్గిరి స్థానం 30 లక్షలకు పైగా ఓటర్లతో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా రికార్డు దక్కించుకుంది. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తుండటంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించడం అంత సులువైన పని కాదు. అయినా ఇక్కడ నుంచి బరిలోకి దిగేందుకు అన్ని పార్టీల నుండి తీవ్రమైన పోటీ ఉంది. మల్కాజ్గిరి నుండి గెలుపొందిన వారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందన్న సెంటిమెంట్ కూడా నేతల మధ్య పోటీకి కారణమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీకి సై అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మల్కాజ్గిరిలో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇక వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రామచంద్రారావు కూడా పోటీకి సై అంటున్నారు. ఈటెల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్లు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలుస్తూ తమ వినతిని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. సీనియర్ నేతలంతా ఓడినప్పటికీ ఆ పార్టీ నుండి 8 మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓటు శాతం కూడా భారీగా పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని ధీమా కూడా పార్టీలో ఉంది. అటు కేంద్రంలో కూడా హ్యాట్రిక్ ఖాయమని బలంగా నమ్ముతున్నారు కమలం నేతలు. మల్కాజ్గిరిలో ఉత్తరాది ఓటర్ల ప్రభావం అధికంగా ఉండటంతో మోదీ ఫ్యాక్టర్ కూడా పనిచేసే అవకాశం ఉంది. దీంతో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవిలు మొదలుపెట్టారు కాషాయం నేతలు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.